మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మా అమ్మకి టాటా చెప్పినప్పుడే నాకు ఏడుపు స్టార్ట్ అయింది. నేను ఏడుస్తూ ఉండడం మా అమ్మ చూస్తే తట్టుకోలేదని లోపలికి వచ్చేసాను. కార్ అప్పటికే చాలా దూరం వెళ్ళింది. నీ ఏడుపు చూసుండర్లే. అంటే ఏంటి? నేను మా అమ్మ చూడ్డానికే ఏడుస్తున్నానంటున్నారా? లేదులే కావేరి, నేనెందుకు అలా అంటాను? జస్ట్ చూసిందని చెప్పాను అంతే. దయచేసి అలా మాట్లాడకండి. నా ఎమోషన్స్ ఎవరైనా తక్కువ చేస్తే నాకు నచ్చదు. నేనేం తక్కువ చేయలేదు. నీ ఏడుపు కరెక్టా కాదా అని డౌట్ పడుతున్నాను. డౌటా? నా ఏడుపు మీద? ఏంటి సూర్య ఇది? మనుషులందరూ ఒకేలా ఉండరు. ఎవరి ఎమోషన్స్ వాళ్ళవి. మంచైనా చెడైనా కామెంట్ చేసే హక్కు ఎవరికీ లేదు. నేనేం కామెంట్ చేయలేదు సంధ్య. ప్లీజ్ ఇంకేం మాట్లాడకుండా వెళ్ళండి. ఆగండి. ఏంటి అత్త వెళ్ళిపోమనగానే వెళ్ళిపోతున్నారు? ఎక్కడే ఉంటే నీ కోపం వస్తుంది కదా, అందుకే. అయినా సరే మీరిక్కడే ఉండాలి. నేను ఏడుస్తుంటే ప్రేమగా నా కన్నీళ్లు తుడుస్తూ ఊరుకోబెట్టాలి. నాకు ధైర్యం చెప్పాలి. అంతేకాని అత్త వెళ్ళిపోమంటే సైలెంట్ గా ఎలా వెళ్ళిపోతారు? నువ్వు చెప్పినవన్నీ సంధ్య చేస్తుంది కదా, మళ్ళీ నేను రిపీట్ చేయడం ఎందుకు? అత్త కన్నా ముందే మీరు రావాలి. అత్తని నా పక్క నుంచి లేపి మీరు కూర్చోవాలి. అదే కదా భార్య మీద భర్త చూపించే ప్రేమ. ఆ ప్రేమ ఫీలింగ్స్ నాలో నాకు పుట్టాలి, నువ్వు చెప్పిన తర్వాత కాదు. అంటే మీకు నా మీద ప్రేమ లేదా? హలో రవి గారు, చెప్పండి. ఆ ఫైల్ నా డెస్క్ దగ్గరే ఉంటుందండి, చూడండి ఒకసారి. అత్త ప్రేమ లేదా అని అడిగితే ఏం మాట్లాడకుండా వెళ్తున్నారేంటి? సడన్ గా ఫోన్ వచ్చింది కదా, అందుకే చెప్పలేదు. అయినా తాళి కట్టిన భార్యవి, నీ మీద ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? ఉన్నప్పుడు డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. నేను చెప్పకుండానే నీ ప్లేస్ లోకి వచ్చి కూర్చొని నన్ను ఊరుకోబెట్టొచ్చు కదా. చెయ్యొచ్చు, కానీ మీ మధ్యలో నేనున్నాను కదా, అందుకే సిగ్గు మొహమాటంతో దూరంగా ఉన్నాడేమో. ఓహో, నీ వల్లేనా ఈ దూరం? కొన్ని రోజుల తర్వాత అలవాటు అయిపోతుందా? నేను అడగకుండానే వచ్చి పక్కన కూర్చుంటారా? అవును కావేరి. సరే అత్త, నాకు ఆకలిగా ఉంది. మనం భోజనం చేద్దామా? సరే పద. పెళ్లికి ముందు నీ బ్రతుకు వేరు, ఇప్పుడు నీ కుటుంబం వేరు. నువ్వు సంపాదించే ప్రతి రూపాయి మీద నాకు మాత్రమే హక్కు ఉంది. ఒక్క పైసా కూడా దానం చేయడానికో మీ అమ్మా నాన్నలకి ఖర్చు పెట్టడానికో వీల్లేదు. నారాయణ, ఆ పెళ్లిళ్ళ పేరయ్య గాని ఫోన్ చేశాడా? ఇంకా చేయలేదమ్మా. నేనే రేపొద్దున్నే ఫోన్ చేసి మాట్లాడతాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంబంధం వదులుకోకూడదు. నాన్న, మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించమ్మా? నా జీవితం గురించి, మన కుటుంబం గురించి నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. నాకు పెళ్లి వద్దు నాన్న. ఏం మాట్లాడుతున్నావు జ్యోతి? ఆ దేవుడి దయవల్ల కట్నం వద్దన్న సంబంధం దొరికిందని మేము సంతోషపడుతుంటే నువ్వెలా మాట్లాడతావేంటమ్మా? సుశీల, నువ్వాగు. అమ్మా జ్యోతి, పెళ్ళెందుకు వద్దంటున్నావమ్మా? ప్రతిసారి అలంకరించుకుని పెళ్లివాళ్ల ముందు కూర్చోడానికి నామోషిగా ఉందేమోరా? కాదు నానమ్మా. మరెందుకొద్దు? కారణమేంటి?
మీకు దూరం అవ్వడం నాకిష్టం లేదు. ఆడపిల్ల జీవితంలో పుట్టినీళ్ళతో పాటు మెట్టినీళ్ళు కూడా ఉండాలి. పాత బంధాలకు దూరమైతేనే కదా కొత్త జీవితం, నీకంటూ ఒక కుటుంబం మొదలవుతుంది. నేను బంధాల గురించి మాట్లాడడం లేదు నాన్న, బాధ్యతల గురించి ఆలోచిస్తున్నాను. పెళ్లి చేస్తే బాధ్యత తీరుతుందని మీరు అనుకుంటున్నారు, కానీ అదే పెళ్లి వల్ల ఈ ఇంటికి బాధ్యతలకి దూరం అవుతానని ఎందుకు తెలియడం లేదు నాన్న? పెళ్ళయ్యాక ఉద్యోగం చేసే అవకాశం ఉంటుందో ఉండదో, ఒకవేళ ఆ జీతం మీకిచ్చే అవకాశం దొరుకుతుందో లేదో, చెల్లి చదువులకి, నాన్నమ్మ మందులకి, ఇంటి ఖర్చులకి మీకు వచ్చే పెన్షన్ సరిపోదు నాన్న. నా జీతం తోడైతే ప్రతి నెల మనకి ఇబ్బంది ఉండదు కదా. అది కాక వాళ్ళు ఎంత కట్నం వద్దని చెప్పినా చీరలని, సారెలని, భోజనాలని మనం చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మనం ఉన్న పరిస్థితులకి పెళ్ళంటే తలకు మించిన భారం అవుతుంది కదా నాన్న. అందుకే వద్దనుకుంటున్నాను. ఖర్చులకు భయపడి జీవితాంతం నిన్ను పెళ్లికి దూరం చేయలేను కదమ్మా. కొన్ని రోజుల్లోనే నా పిఎఫ్ కూడా వస్తుంది కాబట్టి డాబుకు పోకుండా ఉన్నంతలోనే పెళ్లి జరిపిస్తానమ్మా. ఇక నీ జీవితం మా బాధ్యతల గురించి అంటావా? మధ్యతరగతి బ్రతుకులు సర్దుకుపోవడం మనకి కొత్తమీ కాదమ్మా. ఇన్ని రోజులు నువ్వు సంపాదించింది, మా కోసం ఆలోచించింది చాలు. ఇంకా నీ జీతం మీద ఆధారపడితే ఊరంతా నన్నేమనుకుంటారో తెలుసా? జీతం కోసం కూతురు గొంతు కోశాడు, పెళ్లికి దూరం చేశాడని అందరూ రకరకాలుగా అనుకుంటారమ్మా. నాన్న, ఎవరో ఏదో అంటే మీరు ప్రతిసారి ఇలా చెప్పొద్దు. అమ్మ జ్యోతి, మనకి ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, కానీ పరువు మర్యాదలకి ఏ లోటు లేకుండా బ్రతుకుతున్నాం. నీ మనసు, ఆలోచన ఇంట్లో ఉన్న మాకు తెలుస్తుంది, కానీ బయట లోకం మాత్రం పెళ్ళిడుకొచ్చిన నిన్ను ఇంట్లో పెట్టుకున్నందుకు మీ నాన్ననే నిందిస్తుందమ్మా. నువ్వు పెళ్లి చేసుకుని ఇల్లు వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదే. అలాగని ఇంట్లోనే ఉంటే మీ నాన్న రోజంతా నీ పెళ్లి గురించే ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఆ ఆలోచనలు ముదిరితే ధైర్యం చెప్పడానికి మాకే కాదు, నీ కూడా మాటలు సరిపోవు. అక్క, ఈ ఇయర్ నా డిగ్రీ అయిపోగానే ఏదో ఒక విధంగా కష్టపడి జాబ్ తెచ్చుకుంటాను. నీ పొజిషన్ని నేను తీసుకుంటాను. సో ఇంట్లో వాళ్ళ గురించి, ఖర్చుల గురించి నువ్వేం టెన్షన్ పడొద్దక్కా. అమ్మ జ్యోతి, కట్నం వద్దని చెప్పే సంబంధాలు దొరకడం చాలా అరుదు. ఈ అవకాశం చేజారితే మళ్ళీ ఇలాంటిది దొరుకుతుందో లేదో. అందుకేనమ్మా, దయచేసి ఒప్పుకోమ్మా. ఒప్పుకో తల్లి. ఒప్పుకో అక్క, ప్లీజ్. ఒప్పుకో తల్లి. ఒప్పుకో తల్లి. సరే, మీ ఇష్టం. చూడమ్మా, మేమంతా నీకు పెళ్లి చేయాలని ఆశపడుతున్నామే తప్ప బలవంతంగా నిన్ను ఒప్పించాలని కాదమ్మా. పెళ్లి చూపులకు అబ్బాయి ఇంటికొస్తాడు కదా, అతను నీకు నచ్చితేనే పెళ్లి జరుగుతుంది. అందులో మాత్రం ఏ బలవంతం ఉండదు. కలిసి బ్రతకాల్సిన నీ నిర్ణయమే మాకు ముఖ్యం. సరే నాన్న. నా బంగారు తల్లి. ఏమండి, ఏం చేస్తున్నారు? ల్యాప్టాప్లో సినిమాలు చూస్తున్నాను. ల్యాప్టాప్లో ఎందుకండి? థియేటర్కి వెళ్ళి చూడొచ్చు కదా. ఏంటి, నిజంగానే సినిమాలు చూస్తున్నాను అనుకున్నావా? వర్క్ చేసుకుంటున్నాను. నేను మాత్రం నిజంగానే అడిగాను. ఈరోజు మన ఇద్దరం కలిసి సినిమాకి వెళ్దామండి. సినిమాకా? నాకు చాలా వర్క్ ఉంది. ఎప్పుడు చూసినా వర్క్. వేరే ఎంటర్టైన్మెంట్ వద్దా మీకు? కొత్త సినిమా రిలీజ్ అయింది, చాలా బాగుందంట.
మనం కూడా వెళ్ళొద్దాం. వర్క్ మానుకొని ఎందుకు వెళ్ళడం? కొన్ని రోజులాగు, ఓటీటీలో వచ్చేస్తుంది. అందరం కలిసి ఇంట్లోనే చూద్దాం. చాలే ఊరుకోండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు థియేటర్కి వెళ్లి సినిమా చూస్తే ఒక అందం ఆనందం. మీరేంటి ఇంట్లోనే చూద్దాం అంటున్నారు? ప్లీజ్ కావేరి, ఈరోజు వర్క్ ఎక్కువగా ఉంది, ఇంకో రోజు వెళ్దాం. లేదండి, ఈ రోజే వెళ్దాం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బా, నన్ను విసిగించుకు. చాలా ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను. కాసేపు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. లేదంటే నేను పని చేసుకోలేను. పెళ్ళాం అడిగింది చేస్తేనే ప్రశాంతత వస్తుంది. ఆ లాజిక్ తెలీదా మీకు? భర్త కష్టపడితేనే ఇల్లు గడుస్తుంది. ఈ నిజం తెలుసా నీకు? అబ్బా, ఒక్కరోజు వర్క్ ఆపినంత మాత్రాన ఏం నష్టం రాదు. అయినా కంపెనీ మా మావిదే కాబట్టి మిమ్మల్ని ఏమి అనడు. కంపెనీలో నేను కూడా పార్ట్నర్నే. ఆకాష్తో పాటు సమానంగా బాధ్యత తీసుకుంటున్నాను. నువ్వు అది అర్థం చేసుకో ఫస్ట్. నేను కాదు అర్థం చేసుకోవాల్సింది, మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు. నేనేమైనా మనులు మాణిక్యాలు అడిగానా? సినిమాకి వెళ్దాం అంటున్నాను. ఆఫ్టర్ ఆల్ సినిమాకి 3 గంటలు తిరిగి వచ్చేస్తాం కదా. కావేరి, ఒక్కసారి చెప్తే విను. నాకు సినిమాలు సరదాలు పని పూర్తయ్యాకే. ఇంకెప్పుడైనా వెళ్దాంలే. ఈరోజు వదిలే అంటున్నాను కదా. అబ్బో, ఇంకొక రోజు. ఈ మధ్యన థియేటర్లో సినిమాలు 10 రోజులు ఉండడమే కష్టము. అలాంటిది మీకు కుదిరే వరకు అంటే ఉంటుందో ఉండదో? అది లేకపోతే ఇంకో సినిమాకి వెళ్దాం. వద్దండి, ఆ సినిమాకే వెళ్దాం. ఈ రోజే వెళ్దాం. లేవండి. ల్యాప్టాప్ ఎందుకు అలా క్లోజ్ చేసావు? ఫైల్ కూడా సేవ్ చేయలేదు. వర్క్ మొత్తం పోయింది. నీ వల్ల టైం వేస్ట్ తప్ప ఏం కాదు. ఇలాంటి మొగుడిని ఎక్కడా చూడలేదు. అసలు మనం కొత్తగా పెళ్ళైన జంటలా ఉంటున్నామా? వేరే ఎవరైనా అయితే బెల్లం చుట్టూ ఈగలాగా పెళ్ళాం చుట్టూ తిరుగుతూనే ఉంటారు. మీరేంటో ఇలా ఉన్నారు. చూడు, నేను ఇలానే ఉంటాను. నా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిన బాధ్యతనే ఎక్కువ అని నేను నమ్ముతాను. ఏం బాధ్యతో, ఏం బెస్ట్ ఫ్రెండో. అయినా మిమ్మల్ని నన్ను ఏం లాభం? అంతా నా కర్మ. ఓ ముద్దు లేదు, ముచ్చట లేదు, ఓ సినిమా లేదు, షికారు లేదు. పెళ్లి పేరుతో నన్ను తీసుకొచ్చి ఇల్లు లాంటి జైల్లో పడేశారు. ఇంకో 4 రోజులు ఎలాగే ఉంటే గ్యారంటీగా నాకు పిచ్చెక్కుతుంది. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళమంటున్నానా? వెళ్ళు. కావేరి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నా బతుక్కి ఏడుపు తప్ప ఏం మిగిలేలా లేదత్తా. సూర్య ఏమన్నా అన్నాడా? చాలా అన్నారు. కొత్తగా పెళ్ళైంది, భార్యతో సరదాగా సంతోషంగా ఉందామని లేదు. ఎప్పుడు చూసినా దిక్కుమాల ల్యాప్టాప్ పట్టుకునే ఉంటారు. సినిమాకి తీసుకెళ్ళమంటే కోపంగా కసిరి బయటికి పొమ్మన్నారు. నువ్వు చెప్పత్తా, పెళ్ళైన కొత్తలో మీరు సినిమాలకి షాపింగ్లకి వెళ్ళలేదా? ఎప్పుడు ఇంట్లోనే ఉండేవాళ్ళ? రెండో భార్యగా ఆయన జీవితంలోకి అడుగు పెడుతున్నానని తెలిసినా కూడా ఏ కష్టం లేకుండా నా మీద ప్రేమ చూపిస్తారనుకుంటే ఇలా ఏడిపిస్తున్నారు. ఇంత చిన్న విషయానికి ఏడుస్తారా? వర్క్ ఎక్కువగా ఉందేమో, ఖాళీ అయినప్పుడు వెళ్ళండి. ఇది నీకు చిన్న విషయమేమో కానీ నాకు మాత్రం చాలా పెద్ద సమస్య. ప్రేమించే మనిషి కోపాన్ని నేను తట్టుకోలేనత్తా. ఎక్కువైనా తక్కువైనా వర్క్ ఆఫీస్లో చేసుకోవాలి. ఇంటికొచ్చాక భార్యతో ప్రేమగా మాట్లాడాలి. ఇంటికి ఆఫీస్కి తేడా లేకుండా పని చేసుకుంటే నేనెందుకు? వద్దని కనీసం ప్రేమగా చెప్పినా నేను వినేదాన్నేమో. కోపం అరుపులతో చెప్తే నా మనసు బాధపడదా? ఆ విషయం ఆయనకి తెలీదా? పెళ్ళైన తరువాత జీవితం గురించి ఎన్నో కలలు కన్నాను, కానీ ఇలా కన్నీళ్లతో మొదలవుతుందనుకోలేదు.
ఇలా కన్నీళ్లతో మొదలవుతుందనుకోలేదు. కావేరినేమన్నారు? నేనేమంటాను, వర్క్లో ఉన్నాను, డిస్టర్బ్ చేయొద్దు అన్నాను. నీకు కంప్లైంట్ చేసిందా? కంప్లైంట్ చేయడం కాదు, ఏడుస్తూ హాల్లో కూర్చుంది. నువ్వలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్ సంధ్య, ఈవినింగ్ లోపు ఫినిష్ చేయాలి. ఆ హడావిడిలో ఉన్నప్పుడు వద్దని చెప్పినా సరే సినిమా అని విసిగిస్తుంది. అందుకే కోపంగా మాట్లాడాను. దానికి ఏడ్ చేయాలా? నిన్నిష్టపడి పెళ్లి చేసుకుంది, కోపంగా మాట్లాడనక్కర్లేదు. కన్నెర్ర చేసినా సరే తను ఏడుస్తుంది. ఇందులో ఏడవడానికి ఏముంది సంధ్య? ఇంకో రోజు తీసుకెళ్తానని చెప్పాను, అది కూడా తప్పేనా? తప్పే, ముమ్మాటికి మీదే తప్పు. ఏంటి సంధ్య నువ్వు కూడా? నేనే కాదు, ఎవరినడిగినా తప్పు నీదే అంటారు. చూడు, కావేరి చిన్నపిల్ల, భర్తతో కలిసి సినిమాలకి షాపింగ్లకి వెళ్లాలనుకోవడం చాలా సహజం. అలాంటి చిన్న చిన్న కోరికలు తీర్చడం భర్తగా నీ బాధ్యత. అదిగా సంధ్య, నాకు సినిమాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని. నాకు తెలుసు, కానీ కావేరికి తెలీదు కదా. పెళ్లికి ముందు ఎలా ఉన్నా మిమ్మల్ని నమ్ముకొనొచ్చిన అమ్మాయి కోసం మీరు మారాలి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మీ భార్య కోసం ఇంట్రెస్ట్ తెచ్చుకోక తప్పదు. మేనకోడలికి ఏ కష్టం ఉండదన్న నమ్మకంతోనే ఆకాశం నిన్ను పెళ్లి కొప్పించారు. కారణం ఏదైనా కావేరి కన్నీరు పెట్టుకుంది అన్న విషయం తెలిస్తే తను చాలా ఫీల్ అవుతాడు. వర్క్ ముఖ్యమే, కానీ ఇంటికొచ్చేసరికి కావేరి అంతకన్నా ముఖ్యం అవ్వాలి. సరే సంధ్య, ఇప్పుడే వచ్చి కావేరికి సారీ చెప్తాను. సారీ చెప్పడం కాదు, సినిమాకి తీసుకెళ్ళు, నేను తన్ని రెడీ అవ్వమని చెప్తాను. అలాగే సంధ్య. కావేరి, ఆ ఏడు పాపి వెళ్ళి రెడీ అవ్వు. ఎందుకు? ఎందుకేంటి? నీ కన్నీళ్లు చూసి మీ ఆయన మనసు కరిగినట్టుంది. సినిమాకి తీసుకెళ్తానని చెప్పారు. నిజంగానా? అవును, వెళ్ళి రెడీ అవ్వు. లేదత్తా, ఆయన స్వయంగా వచ్చి రెడీ అవ్వు అని చెప్తే గాని నేను ఇక్కడి నుంచి కదలను. సినిమాకి టైం అవుతుంది కావేరి, నాతో చెప్పాడంటున్నాను కదా. నీతో చెప్పడం ఏంటి? తిట్టింది కోప్పడింది నా మీదే కదా, అందుకే నా దగ్గరకు వచ్చి చెప్తే గాని నేను కదలను. సరే, నీ ఇష్టం. సినిమాకి ఆలస్యమైనా పర్లేదనుకుంటే ఇక్కడే కూర్చో, సూర్య వచ్చే చెప్తాడు. హలో, ఏంటి ఇంకా ఎక్కడ కూర్చున్నావు? రెడీ అవ్వమని సంధ్యతో చెప్పాను కదా, నీకు చెప్పలేదా? నన్ను రెడీ అవ్వమని ఎవరికో చెప్పడం ఏంటి? మీరొచ్చి చెప్పలేరా? ఈ కావేరికి అల్లరే కాదు, మొండితనం కూడా ఎక్కువే. ఎవరు చెప్తే ఏంటి కావేరి, ఈ పాటికి నువ్వు రెడీ అయి ఉంటే మనకి టైం సేవ్ అయ్యేది కదా. అబ్బో, ఇప్పుడొచ్చి టైం గురించి మాట్లాడుతున్నారా? అడిగిన వెంటనే కదులుంటే ఈ పాటికి థియేటర్లో కూర్చునే వాళ్ళం. సర్లే, అయిందేదో అయిపోయింది. తొందరగా ఫేస్ వాష్ చేసుకొని శారీ మార్చుకున్నా వెళ్దాం. నేను వెళ్ళను, సినిమాకి రాను. అదేంటి అలా అంటున్నావు? వర్క్ చేసుకుంటున్న వాడిని సినిమా అని గోల పెట్టి ఇప్పుడేంటి రానంటున్నావు? అవును మరి, మీరు వద్దంటే ఆగిపోవాలి, రమ్మంటే రావాలా? అంతా మీ ఇష్టమేనా? సర్లే, నా ఇష్టం కాదు, అంతా నీ ఇష్టమే. నీకు నచ్చినట్టే చేస్తాను. అయితే నా మీద కోపడినందుకు సారీ చెప్పండి. సారీ కావేరి. చాలా ఇంకేమైనా చెయ్యాలా?
నేను రెడీ అయి వచ్చే వరకు వెయిట్ చేయండి. వెళ్ళు వెళ్ళు. బయలుదేరదామా? ఏమండి, చాలా సేపటి నుంచి ఒక డౌట్ నా బుర్రని తొలిచేస్తుంది. ఎందుకు ఆలస్యం? ఏంటో కాకే. ముందు నేను అడిగితే రానని కోప్పడ్డారు. తర్వాత మీరే వచ్చి సారీ చెప్పి తీసుకెళ్తున్నారు. ఇంతలోనే అయ్యగారిలో ఇంత మార్పు ఎలా వచ్చింది? నా ఏడుపు చూసి జాలిపడ్డారా? నేను అక్కడ చూశాను. సంధ్య వచ్చి నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పింది. కావేరిని బాధ పెట్టద్దు, సినిమాకి తీసుకెళ్ళు అంటేనే నేను రెడీ అయ్యి కిందకు వచ్చాను. అంటే అత్త మాటలు విని తీసుకెళ్తున్నారా? అంతే కదా మరి. పద, టైం అయిపోతుంది. పద. ఈ కావేరి ఏంటో బాధొచ్చినా సంతోషం వచ్చినా క్షణం ఆపుకోలేదు. ఒకవేళ సంధ్య చెప్పిందనే సినిమాకి తీసుకెళ్లాననే అనుకో, అందులో తప్పే ఉంది. నువ్వు కోరుకున్న జరిగింది కదా. నేను కోరుకున్నది నేను చెప్పిన వెంటనే జరగాలి, అంతేకాని వేరే వాళ్ళు రికమెండ్ చేస్తే కాదు. మీ అమ్మగారు ఇక్కడి నుంచి వెళ్తూ సంధ్య ఆకాష్ని తల్లిదండ్రులుగా భావించమన్నారు కదా, నువ్వది మర్చిపోయావా? మొగుడు పెళ్ళాం మధ్య ఆ దేవుడైనా సరే మూడోవాడే. పెళ్ళాం చెప్పిన మాట వినకపోతే ఆ దేవతకైనా వచ్చేది కోపమే. ఈ ఇంట్లో అందరూ అత్త మాట వినాలి, వింటున్నారు. కానీ మన పర్సనల్ విషయాల్లో కూడా తలదూర్చడం, పెత్తనం చేయడం నాకిష్టం లేదు.